హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీడియోలో ఏం చూపిస్తున్నానో అర్థం కావట్లేదు కదా. అసలు మన ఇండియాలో కన్స్ట్రక్షన్స్ వల్ల ఎంత పొల్యూషన్ పెరిగిపోయిందో ఈ వీడియోలో చెప్తాను విత్ ఎ రియల్ ఇన్స్టెంట్. మేముంటున్న ఇంట్లో ఏసీని 1 ఇయర్ నుంచి సర్వీసింగ్ చేయించలేదు, బికాస్ అది యూస్ చేయట్లేదు. కాబట్టి రీసెంట్ టైంలో అవసరం పడి దాన్ని క్లీన్ చేయించేటప్పుడు అర్బన్ క్లాప్లో సర్వీస్ బుక్ చేశాము. తను వాటర్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు అవుట్లెట్ పైప్ యూనిట్ నుంచి వాటర్ వెళ్ళడం లేదు. అబ్స్టకల్ ఉందేమో క్లియర్ చేయడానికి చాలాసేపు ట్రై చేసి ఇంక ఫైనల్గా పైప్ని హాఫ్గా కట్ చేసి చూస్తే మొత్తం సిమెంట్ అండ్ డర్ట్ పార్టికల్స్తో బ్లాక్ అయిపోయి ఉంది. దానికి రీజన్ కూడా మా ఇంటి ఎదురుగా లాస్ట్ ఇయర్ నుంచి ఒక బిల్డింగ్ని డెమాలిష్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ డెమాలిష్ చేసేటప్పుడు చాలా పొల్యూషన్ ఏర్పడింది. అది మొత్తం ఎయిర్లోకి చేరిపోయి ఇలా అయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల మన బాడీలో కానీ మన లంగ్స్లో కానీ ఎన్ని పొల్యూటెంట్స్ యాడ్ అవుతున్నాయో మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.